లగచర్ల రైతులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో రైతులకు కలెక్టర్ ప్రతీక్ జైన్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ చెక్కులు అందజేశారు. 20 లక్షల పరిహారంతో పాటు ప్లాట్లు, ఇండ్లు, ఉద్యోగం ఇవ్వడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 22 మంది రైతులకు చెందిన 31 ఎకరాల 5 గుంటల భూమికి 6,37 లక్షల పరిహారం అందజేశారు. పరిహారంతో పాటు భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. రైతులకు పరిహారంతో పాటు ప్రభుత్వం 1 ఎకరాకు 150 గజాల చొప్పున ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనుంది. రైతు కుటుంబాలలోని అర్హతను బట్టి వారికి ఆయా కంపెనీలలో ఉద్యోగాలు కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు. నిన్న హకీంపేట గ్రామానికి చెందిన 93 ఎకరాలకు గాను 62 మంది రైతులకు 18,60,00,000 పరిహారం అందజేశారు. విడతల వారీగా దుద్యాల మండలం, లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండ, తాండా, పులిచెర్లకుంట, తండా గ్రామాల్లోని రైతులకు పరిహారం అందజేయనున్నారు. లగచర్ల రైతులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో రైతులకు కలెక్టర్ ప్రతీక్ జైన్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ చెక్కులు అందజేశారు. మొత్తంగా లగచర్ల రైతులకు చెక్కులు పంపిణీ చేయడంతో అక్కడ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షల రూపాయల పరిహారం, ప్లాట్లు, ఇండ్లు, ఉద్యోగం ఇవ్వడంతో ప్రభుత్వంపై అక్కడ అన్నదాతలు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే సబ్ కలెక్టర్ వారికి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తంగా 20 లక్షల పరిహారంతో పాటు ప్లాట్లు, ఇండ్లు, ఉద్యోగం ఇవ్వడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 22 మంది రైతులకు చెందిన 31 ఎకరాల 5 గుంటల భూమికి 6,37 లక్షల పరిహారం అందజేశారు కలెక్టర్, సబ్ కలెక్టర్. పరిహారంతో పాటు భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. రైతులకు పరిహారంతో పాటు ప్రభుత్వం 1 ఎకరాకు 150 గజాల చొప్పున ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే రైతు కుటుంబాల్లోని అర్హతను బట్టి ఆయా కంపెనీలలో ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని భరోసా ఇస్తున్నారు. అయితే నిన్న హకీంపేట గ్రామానికి చెందిన 93 ఎకరాలకు గాను 62 మంది రైతులకు 18 కోట్ల పైచీలకు పరిహారం అందజేశారు. విడతల వారీగా దుద్యాల మండలం, లగచర్ల, అలాగే హకీంపేట, పోలేపల్లి, రోటిబండ, తాండా, పులిచెర్లకుంట, తాండా గ్రామాల్లో రైతులకు పరిహారం అందజేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అందజేశారు. ఆయన ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. మీరు భూములు కోల్పోతున్నారు, కానీ మీరు ఒక త్యాగం చేస్తున్నారు మీ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సార్ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇట్లా లగచర్ల గ్రామానికి సంబంధించిన రైతుల పరిహార చెక్కులకు అందజేస్తున్నారు. ఎట్లా ఉంది సార్? సో మనము ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వబడింది మనకి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం. దానికి సంబంధించిన 102 సర్వే నంబర్లో 110 ఎకరాలకి అసైన్ ల్యాండ్ వాళ్ళకి కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వబడింది లగచర్ల వాళ్ళకి సంబంధించిన. ఈరోజు వాళ్ళకి నోటిఫికేషన్ పూర్తిగా చేస్తూ 100% కన్సెంట్ ఇస్తూ వాళ్ళకి ఈరోజు చెక్ పంపడం కార్యక్రమం చేయడం జరిగింది కలెక్టరేట్ మన ప్రిమైసెస్లో. దీంతోపాటు మనము ఈరోజు ప్రతి వారికి ఒక దశగానే మనము పూర్తిగా అమౌంట్ చెక్ రూపంలో, క్రాస్ చెక్ రూపంలో మనము ఇస్తున్నాము. వారు పట్టేదారిని ఈజీగా చేయగలుగుతారు, తీసుకోగలుగుతారు. 20 లాక్ ఇస్తున్నాము. ఒక మాట నిజమే, రైతులకి ఎప్పుడైనా భూమి ఉంటే అది ఒక అభిమానం, అది ఒక ఆధారం లాగా ఉంటుంది. కానీ మనము తీసుకునేది గవర్నమెంట్, ప్రభుత్వం ఏదో ఆలోచనతోటి ముందుగా వచ్చింది. ఇక్కడ మనము ఒక వాడా పెడదాము, ఇండస్ట్రియల్ వాడా పెడితే ఇప్పుడు మనకి కూడా, నేను కూడా యంగ్ జనరేషన్ భావిస్తాను, నేను కొత్త జనరేషన్ లాగా నాకు భావిస్తాను. నాకు కూడా ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీలో పని చేయాలి. మేము చదువుతాము, ఇంజనీర్ అయ్యాము. ఇప్పుడు కూడా మన పిల్లలు, తెలంగాణ పిల్లలు, మన జిల్లా పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు చదువుతున్నారు దేనికోసం? వాళ్ళు ఉద్యోగం కోసం చదువుతున్నారు. మనము కూడా ఇది భూమి తీసుకొని పెట్టేది అక్కడ ఇండస్ట్రియల్ వాడాని. ఇండస్ట్రియల్ వాడాలో కంపెనీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, ఇంకా డెవలప్మెంట్ కూడా చెందుతాయి. ఎప్పుడైనా మనము చెప్తాము ఒక హైదరాబాద్ మహానగరం ఎకానమిక్ క్యాపిటల్ లాగా కూడా ఉంది. ఎందుకు ఉంది? అక్కడ చాలా మటుకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇండస్ట్రీస్ ఇస్ ద ఫ్యూచర్ మేము ఎప్పుడు భావిస్తూ ఉంటాము.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ కావచ్చు, వరల్డ్ రిపోర్ట్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గర్ థింగ్. అండ్ అది కూడా ఇండస్ట్రీస్ వస్తే ఎప్పుడు వస్తుంది. దాంతోపాటు ఎవరైనా రైతులు వాళ్ళ ల్యాండ్ ఇప్పుడు మనకి ఇస్తున్నారు. 100% కన్సెంట్ అవార్డ్ని మనము ట్రై చేస్తున్నాము, ఎవరిది జనరల్ అవార్డ్ ట్రై చేయట్లేదు. సో కన్సెంట్ ఇచ్చిన వారికి వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి డబ్బులతో పాటు మనము ఒక భాగస్వామ్యం కూడా చేయాలి అని కాబట్టి ఒక 150 గజాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఈ పార్క్లోనే చేస్తాము. సో దట్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక రేట్ ఉంది, అది కూడా మెయిన్ రోడ్లో అప్రూవ్డ్ లేఅవుట్ చేసి ఇస్తాము. రోడ్స్, పైప్ లైన్స్, ఎలక్ట్రిసిటీ, బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అది కల్పిస్తూ మనము లేఅవుట్ డెవలప్ చేసి అది కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము. ఆషిమాషిగా కాదు, ఇటు ప్లాట్ ఉంది అటు ప్లాట్ ఉంది తలా పేపర్లో రాసి అలాగా కాదు. ఆల్రెడీ అప్పైపల్లిలో చేసాము, ఇక్కడ కూడా మొత్తం అది. కానీ దాంట్లో మనకి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈరోజు మనము డబ్బులు అయితే ఫుల్ ఒక్క విడదగానే ఇచ్చేసాము చెక్ రూపంలో. అది కూడా మనము లేఅవుట్ ఒక 1 month 2 month ఎప్పుడైనా మనకి డిటీసీపీకి అప్రూవల్ తీసుకున్న తర్వాత అవి కూడా ఎంఆర్ ఆఫీసెస్లో ఇవ్వబడతాయి. ఆ తర్వాత మన ప్యాకేజ్లో ఏవైతే ఉన్నాయో అది ఉంటాయి. ఒకవేళ నా కోరిక ఒకటే ఉంటుంది ఎప్పుడైనా రైతులకి, ఇది మన మంచితనం కోసమే ఉంది. సో మీరు దయచేసేసి దాంట్లో పాల్గొండి, భాగస్వామ్యం అవ్వండి. అదర్వైజ్ మనము జనరల్ అవార్డ్కి కూడా పోవాల్సిన ఉంటుంది. కానీ మనము ఎప్పుడైనా అధికారికంగా కావచ్చు, ప్రభుత్వంగా కావచ్చు, మనకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎంత సమంజసంతో మనము అది కలిసిమలిసిగా పని చేస్తూ పోవాలి. నా తెలుగు అంతవరకు ఉంది. నాకు అవకాశం ప్రధానంగా మీరు రైతులకు సన్మానం చేస్తూ చెక్కుల పంపిణీ చేస్తున్నారు. మీకు ఒక లగచర్లతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. అదే షర్ట్ వేసుకొని వచ్చినాను కూడా మీరు చెప్తున్నారు, ఎట్లా? ఆ రోజు కూడా మనము పోయేది వాళ్ళకి చెప్పడానికి దట్ మీ ఆలోచన ఏంటి. గవర్నమెంట్ ఎప్పుడైనా బ్లాక్లో పని చేయదు, మనము డైలాగ్ తోటిని ఉంటాము. డెమోక్రసీలో ఎప్పుడైనా మనము వినాలి, మనము మాట్లాడాలి, మన ప్రజలు కూడా వినాలి, మాట్లాడాలి, అప్పుడు ముందు పోతుంది. వన్ సైడెడ్గా ఎప్పుడు ఉండకూడదు. ఆ రోజుకి ఏం భావించాలి, ఎట్లా భావించాలి నేను చెప్పుకోలేను. కానీ మనము ఆ రోజు పోయేది కూడా ఊరు దూరంలో పోయాము. ఒక మంచి వచ్చి మా ఊరికి రండి రండి రండి. యాజ్ అ కలెక్టర్గా నా జాబ్ అది. ఎవరైనా వస్తే నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను నా ఇంటికి మీకు ఛాయ్ కోసం పిలిచినప్పుడు మీకు సత్కారం, శిష్టాచారం ఇచ్చినే పంపాలి. కానీ అదురు ఏది జరిగింది నేను దాంట్లో ఇంకా చెప్పాల్సిన అనుకోలేదు. ఈ షర్ట్ వేసుకొని పోయాను, ఈ షర్ట్ తోటి మళ్ళీ వాళ్ళతోటి భాగస్వామ్యం అయి నేను ఈరోజు ప్రోగ్రామ్ చేశాను. సన్మానం చేయాలని ఎందుకు అనుకున్నారు రైతులకు స్పెషల్గా? వారు ఇప్పుడు త్యాగం చేశారు కదా. నాకు ఒక పెన్సిల్ కూడా పోతే నాకు బాధంని ఉంటుంది. ఇప్పుడు గౌరవంగా మనము రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి ఇది ఒక తెలంగాణ కల్చర్ని షాల్ ఎప్పుడైనా కప్తాము మనము. వారు భాగస్వామ్యం అయినందుకు మనము అది ఒక చిన్న సత్కారంతో మనము ఇది ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. సార్, రైతులకు అంటే పరిహారం తీసుకున్న రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఓవరాల్గా? అంటే ఆ డబ్బులు ఆర్థిక పురోభివృద్ధికి మీ కుటుంబాలకు యూజ్ చేయాలని చెప్పి మీరు ఒక మెసేజ్ ఇచ్చారు. మనము ట్రై చేస్తున్నాము. ఇంకా ఒకటి అంటే ఎక్కడైనా ల్యాండ్స్ ఉంటాయి, మళ్ళీ ల్యాండ్లో పెట్టాలి. మనము పరిహారం ఇచ్చేది కూడా మంచి పరిహారంని 20 లక్షలు ఇస్తున్నాము. మనము ఒక 4 ఎకరాలు పోయిన వాళ్ళకి కనీసం 3 ఎకరాలు ఖచ్చితంగా వాళ్ళు పట్టా ల్యాండ్ కొనగలుగుతారు. దాంతోపాటు వాళ్ళకి వచ్చేది ఒక 600 గజాలు కూడా ఉంటాయి. ఇప్పుడు 600 గజాలు ఒక 10,000 కూడా అనుకున్న ఏదో రేట్ కావచ్చు. మనము ఇప్పుడు డెవలప్ చేస్తాము పార్క్, ఒక 1 yearలో ఒక స్థితిలో వస్తుంది. అప్పుడు ఆ ప్లాట్ని ఇంకా బంగారం లాగా అయిపోతుంది. సో దయచేసి చెప్తున్నాము, ఇది వచ్చిన డబ్బులతోటి కొంత అయితే ల్యాండ్ మీరు ఖచ్చితంగా కొనాలి. ల్యాండ్ ఉంటే ఆధారం. నేను కూడా ఎప్పుడైనా నమ్ముతాను. వాళ్ళు ల్యాండ్ పోతున్నారు, మనము ఫుల్ ల్యాండ్ ఇవ్వలేము. కానీ దాంట్లో ఒక ప్లాట్ ఇస్తున్నాము. అది ఒక టోకెన్ లాగా ఉంది. డెవలప్మెంట్ మీరు డెవలప్మెంట్లో మీ ల్యాండ్ ఇచ్చారు కాబట్టి మీకు కూడా డెవలప్మెంట్ ఏదో ఫ్రూట్స్ మీకు కూడా అందాలి. ఆ ఉద్దేశంతో ప్లాట్ కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా అలాగా ఆదేశాలు మనకి ఇచ్చారు. ఫైనల్గా లగచర్లతో పాటు మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి భూసేకరణ ఎలా జరుగుతుంది? వారికి కూడా పరిహారానికి సంబంధించిన విడతల వారిగా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందా? ఆల్మోస్ట్ మనము మీకు అందరికీ తెలిసిన విషయం, పోలేపల్లి మనము క్లోజ్ చేయడం జరిగింది. ఓన్లీ డెత్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. డెత్ కేసెస్లో మన ప్రక్రియ ఉంటాయి. ఒకటి ఉంది. సో 122 acres అక్కడ పూర్తిగా అయ్యి నిన్న కూడా హకీంపేట్ మనము పంపడం చేసాము. సో ఆల్మోస్ట్ 366 acres అవి ఉన్నాయి. ఇది కూడా ఒక లగచర్లది 110 acres ఉన్నాయి. సో ఇంచుమించు చూస్తే 450-500 acres లోపల మనవి కంప్లీట్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా ఉంటే అది కూడా మనము చేసిపోతాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి లగచర్ల గ్రామ
రైతులకు పరిహారానికి సంబంధించిన చెక్కులు అందిస్తూనే వారి త్యాగం అనేది మర్చిపోలేదని చెప్పి ఒక మంచి సందేశాన్ని కలెక్టర్ ఇస్తున్నారు. దాంతోపాటుగా పరిహార డబ్బులను కూడా మీ ఆర్థిక పురోభివృద్ధికి యూజ్ చేసుకోవాలని చెప్పి కలెక్టర్ ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సినీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ నుండి. For more videos like this, subscribe Big TV channel.